మహిళల ఫోటోలు పెట్టినటువంటి మార్ఫింగ్ చేసినటువంటి వాటిది. కానీ ఇక్కడ మార్ఫింగ్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నది. మహిళల్ని మార్ఫింగ్ చేయడం తప్పు, మగవాళ్ళది మార్ఫింగ్లు కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు. మరి ఇంకా అందులో ఎక్కడ పరిష్కారం ఉంది? మార్ఫింగ్ చెయ్యనోడు ఏ పార్టీ ఉంది? ఓన్లీ శుద్ధపోస సూత్రాలే నడుస్తున్నాయి. పాయింట్ అలా ఇక్కడ విషయం ఏంటంటే విపరీతమైన వణుకు పుట్టాలి. అంటే ఒక పోస్ట్ పెట్టాలి అంటే భయపడాలి లేదా తెగించాలి. తెగించేవాడు 1% కూడా ఉండడు, భయపడేవాడు 99 మంది ఉంటారు. ఆ భయపెట్టడమే ఇప్పుడు ఈ మొత్తం వ్యూహం. మామూలుగా కేసు అరెస్ట్ ఇప్పుడు ఇవాళ చూస్తే నాకు తెలిసి జైళ్లలో 50% వైసీపీ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక జైళ్ళకి సంబంధించి ఇప్పుడే మొదట్లో భయపడతాడు, ఏం మన మీద కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, వామ్మో వాయు అని. ఆ తర్వాత ఒక స్టేజ్కి పోయాక రోజు జైలు అని భయం పెడితే తర్వాత జైలుకి వెళ్ళేటప్పుడు రొటీన్ అయిపోతుంది. కానీ అతనికి భయం పుట్టాల. పుట్టి జైలుకి వెళ్ళి వస్తే భయం ఉండదు. ఎందుకు ఇవాళ ఉన్నటువంటి కేసులు ఇటెట్లో చూస్తే ఎట్లాగూ పార్టీ వాళ్ళని విడిపించి తీసుకురావడం ఇట్లాంటివి చేస్తుంది కాబట్టి. కానీ భయం పుట్టించాలి. ఈ భయం అనేది ఎవరు పుట్టిస్తారు, ఎట్లా పుట్టిస్తారు అంటే త్రూ పోలీస్ ద్వారానే. అదే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఒక రకంగా సోషల్ మీడియా మొత్తం తీసుకెళ్ళి